సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ముఖ్యంగా ఇవాళ నేషనల్ సైన్స్ డే. ఈ నేషనల్ సైన్స్ డే కి మా పిల్లలు చేసినటువంటి యాక్టివిటీస్ కూడా మీరు సందర్శించారు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజు సర్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన వారి యొక్క దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఆ రామన్ ఫలితంగా ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ కారణంగా మనము ఈ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా సర్ సివి రామన్ గారు నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులలో ఉన్నటువంటి తండ్రి ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా ఉండడము, లెక్చరర్ గా ఉండడము, వాళ్ళ తల్లి సంగీత వాయిద్యం అనేటువంటి వీణని మీటడం ద్వారా, వీణలో ఉండేటువంటి తీగలను పెట్టడం ద్వారా ఈ ధ్వని ఏ విధంగా వస్తుంది అనేటువంటి దృగ్విషయం మీద అదేవిధంగా కాంతి అనేటువంటి దృగ్విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబర్చి అనేక ప్రయోగాలు చేసి చివరికి ఎట్టకేలకు 1928 ఫిబ్రవరి 28వ తేదీన ఈ యొక్క దృగ్విషయాన్ని బయటికి వెలిబుచ్చినటువంటి ఘనత సర్ సివి రామన్ గారికి దక్కింది. వారి యొక్క స్ఫూర్తికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ప్రతి పాఠశాలలో ఈ ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేని జరుపుకున్నందుకు మాకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. అలాగే మా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్ల శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము మా పాఠశాలలో పాఠ్యాంశాల్లో ఉండేటువంటి ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్లాస్ వైజ్ గా వాళ్ళకి యాక్టివిటీస్ ద్వారానే విద్య బోధించడం జరుగుతుంది. కృత్యాధార బోధన ద్వారా వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారండి. ఎందుకంటే ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు చేసి ప్రత్యేకంగా వాళ్ళు సెల్ఫ్ గా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇంకా యాక్టివ్ గా ఉండి వాళ్ళు ప్రతిరోజు ఇరెగ్యులర్ కాకుండా రెగ్యులర్ గా బడికి రావడానికి అవకాశం ఉంటుంది. మా పాఠశాలలో ముఖ్యంగా 300 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలు ముఖ్యంగా క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. మా పాఠశాలలో నడిబొడ్డున ఉన్నటువంటి పాఠశాల అయినప్పటికీ వారికి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. దానికి మా యొక్క హెచ్ఎం గారైనటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, మా యొక్క పాఠశాల బృందము, ఉపాధ్యాయ సిబ్బంది అందరి యొక్క కృషి వలన మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి పాటుపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. పాఠశాలలో నేను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలకి నేను గత 4 నెలలు అక్టోబర్ నెలలో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నా యొక్క పదవీ విరమణ కూడా ఈ పాఠశాల అవుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి హార్ట్ బీటింగ్ స్కూల్ అనాలి, నడిగొడ్డున ఉన్నటువంటి స్కూలు. ఇక్కడ అందరూ ఆడపిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. దీంట్లో ఉర్దూ మీడియం ఉండటం కూడా ఒక ప్రత్యేకత. అనాది కాలం నుంచి ఈ పాఠశాలలో చాలా మంది పిల్లలు విద్యను అభ్యసించారు. అంతకుముందు గతంలో 1200 మంది స్ట్రెంత్ ఉన్న పాఠశాల ఇది. ఇక్కడ ఫర్నిచర్ గానీ ఎస్టాబ్లిష్మెంట్ గానీ అంతా సౌకర్యంగానే ఉంటుంది. పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, అన్నిట్లో పార్టిసిపేషన్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. కాకపోతే కొద్దిగా ఎకనమీ స్టేటస్ చాలా తక్కువగా ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే వీళ్ళకి కొద్దిపాటి చేయూతనిచ్చేటటువంటి పెద్దల సహకారం చాలా అవసరం. ఈ పాఠశాలలో నేను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న ప్రతి పాఠశాలలో కూడా సెమినార్స్, క్విజ్ ప్రోగ్రామ్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేసి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది చంద్రశేఖర వెంకటరామన్ గారి యొక్క రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు. ఈ సారు సివి రామన్ గారు 7th నవంబర్ 1888లో తమిళనాడులో తిరుచునాపల్లిలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మల్. ఇతను ప్రైమరీ ఎడ్యుకేషన్ విశాఖపట్నంలో పూర్తి చేశాడు. తండ్రి కూడా భౌతిక శాస్త్రంలో ఉపాధ్యాయుడు కావటం చేత ఇతనికి భౌతిక శాస్త్రం బాగా అవగాహన పెంచుకున్నాడు. 12వ ఏటనే మెట్రికులేషన్ పూర్తి చేసి 12వ ఏటనే ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత 18th ఇయర్ లో లైట్ కు సంబంధించిన ప్రాపర్టీస్ పై ఆయన రాసిన వ్యాసాలన్నీ కూడా మ్యాగజైన్స్ లో ప్రచురించారు. తర్వాత 1907లో జాబ్ కొరకు కలకత్తా వెళ్లారు. అక్కడ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరినారు. ఫస్ట్ ఇతను శబ్ద తరంగాల మీద పరిశోధనలు చేసి తర్వాత వాటిని కాంతి వైపు మళ్లించాడు. తర్వాత ఒకరోజు ఇంగ్లాండ్ లో వెళ్లి షిప్ లో వస్తుంటే ఆకాశాన్ని, సముద్రాన్ని చూస్తే 2 నీలి రంగులో ఉన్నాయి. దీని మీద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఆకాశం యొక్క ప్రతిబింబమే సముద్రంలో కనపడుతుందని అనుకున్నాడు. ఈయన గుర్తుండేటట్టుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.